హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు Realme Narzo 24GB 128GB మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ అండ్ 2 కలర్స్లో అయితే ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ మొబైల్ కలర్ వచ్చేసరికి విక్టరీ బ్లూ కలర్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది. అలాగే సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి ఈ మొబైల్ వచ్చేసి గ్లోరీ సిల్వర్ కలర్ మనకి మొబైల్ అయితే అవైలబుల్ ఉంది. మొత్తం 2 కలర్స్ అయితే మొబైల్ మనకి అవైలబుల్లో ఉంది. అలాగే మొబైల్ మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్లో ఉంది. 4GB 64 అలాగే 4GB 128GB వేరియంట్స్లో మనకి అవైలబుల్లో ఉంది. 4GB 64 ప్రైస్ వచ్చేసరికి 10,499 రూపాయలు. అలాగే 4GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 11,499 రూపాయలు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, మొబైల్ బాక్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కటి మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఫస్ట్ రిసిప్ట్ అయితే ఉంది. ఈ రిసిప్ట్ అయితే మనం పక్కన పెట్టేద్దాం. బాక్స్ అయితే బయట తీద్దాం. బాక్స్ చూడండి ఫ్రెండ్స్, బాక్స్ అయితే మనకి Realme Narzo 20 బాక్స్ అయితే మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. వెనక వైపు చూసుకున్నట్లయితే ఇది ఒక ఫీచర్స్ మనకి కనిపించడం జరుగుతుంది. ఇది మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 6000 mAh బ్యాటరీ పవర్తో రావడం జరుగుతుంది. అలాగే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ మనకి AI ట్రిపుల్ కెమెరాతో అయితే ఈ మొబైల్ మనకి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ మొబైల్ మనకి MediaTek Helio G85 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ మనకి రావడం జరుగుతుంది. ఎవరైతే 10K బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ ఒక సూపర్ చాయిస్ అయితే అవుతుంది. అలాగే ఈ మొబైల్ మనకి 8W Type-C ఫాస్ట్ ఛార్జర్తో అయితే రావడం జరుగుతుంది. 8W ఛార్జర్ని మనకి వీరు బాక్స్తోనే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ కింద మనకి IMEI నెంబర్స్, శారీ వాల్యూస్, సీరియల్ నెంబర్స్ అయితే మనకి కింద కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. దీని మీద చిన్న కవర్ అయితే ఉంది. ఈ కవర్ రిమూవ్ చేసి బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చిన్న లిటిల్ బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్ మనం చూద్దాం, బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి. వీటి పక్కన పెడదాం. మీకు బాక్స్లో మనకి ఎటువంటి టీపీ కేసు అయితే వీళ్ళు ఈసారి ప్రొవైడ్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. వీటన్నిటిని ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టి బాక్స్లో ఇంకా ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బాక్స్లో ఫోన్ అయితే ఉంది. ఈ ఫోన్ వచ్చేసరికి విక్టరీ సిల్వర్ కలర్ అయితే మేము బుక్ చేయడం జరిగింది. చూద్దాం మరి ఈ మొబైల్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది, లుకింగ్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఫ్రెండ్స్, ఒక బాక్స్ ర్యాపర్ పక్కన పడితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి USB కేబుల్ అయితే ఉంది. USB కేబుల్ మనకి Type-Cతో అయితే రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ USB కేబుల్ Type-Cతో అయితే రావడం జరుగుతుంది. అలాగే దీనిలో మనం పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టి బాక్స్ ఛార్జర్ అయితే ఉంది. ఛార్జర్ తప్ప ఇంకేమీ లేవు. ఛార్జర్ అయితే ఉంది. ఈ ఛార్జర్ మనకి 18W ఫాస్ట్ ఛార్జర్తో అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ అయితే చూద్దాం. మొబైల్ మీద చిన్న కవర్ అయితే ఉంది. కవర్ అయితే రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి మొబైల్ అయితే లుక్ అయితే చూద్దాం. ప్లస్ మొబైల్ అయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. యూ షేప్లో కింద Narzo అయితే ఉంది. అలాగే కింద మనం చూసినట్లయితే USB కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు స్పీకర్ గిల్స్, మైక్రోఫోన్, 3.5mm ఆడియో జాక్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సైడ్ చూసుకుంటే మనకి ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. అలాగే ఇక్కడ మన కెమెరాస్ అయితే చూసుకున్నట్లయితే మనం ఇది వచ్చేసరికి 8 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి 2 మెగాపిక్సెల్, అలాగే ఇది మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా. అలాగే ఫ్లాష్ అయితే ఉంది. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి పవర్ బటన్తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఇటు సైడ్ చూసుకున్నట్లయితే సిమ్ స్లాట్ అయితే ఉంది. ఇక్కడ మనం ఒకేసారి 2 సిమ్స్ అని ఒక మెమరీ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ మనకి 256GB మెమరీ కార్డ్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ అయితే మనం బూట్ చేద్దాం. బూట్ చేసి మొబైల్ మనకి ఏ విధంగా ఉంటుంది, లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వెల్కమ్ Realme UI అయితే ఉంది. మనకి ఈ మొబైల్ మనకి Realme UIతో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి 6.5 ఇంచ్ మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇది మనకి HD+ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మొబైల్ యొక్క అబౌట్ ఫోన్ అయితే ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అబౌట్ ఫోన్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 128GBలో 112GB అయితే అవైలబుల్ అయితే ఉంది. అలాగే ఈ మొబైల్కి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకున్నట్లయితే ఇది మనకి 5th అక్టోబర్ 2020 అయితే ఉంది. అలాగే ఈ మొబైల్కి మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ రావడం జరిగింది. ఇక ఫ్యూచర్ మీద ట్యాప్ చేద్దాం. ఫ్యూచర్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇది మనకి చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో అయితే ఈ అప్డేట్ మనకి రావడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఈ మొబైల్ మనకి 4GB ర్యామ్లో ఎంత ర్యామ్ అవైలబుల్ ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4GB ర్యామ్లో 230GB అయితే మనకి ఈ మొబైల్ అవైలబుల్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.